డిసెంబర్ 13, 2024 శుక్రవారం ఎంకరేజ్ మనం కలికిరి కలకడ అనంతపూర్ మార్కెట్లో ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగింది వెయిట్ అని ఎవరిలో తెలుసుకుందామండి. మెయిన్ రీజన్ అంటే ప్రైస్ తగ్గడానికి ఒకటేమంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మన దగ్గర అంటే లాస్ట్ 2-3 రోజులుగా తీసుకున్నా కూడా వర్షాలు పడుతున్నాయి. సో ఆ వర్షానికి కొంచెం క్వాలిటీ అయితే తగ్గింది. దాంతోపాటు తమిళనాడు ఏదైతే ఉందో ప్రజెంట్ తమిళనాడు తీసుకుంటే అక్కడ కూడా భారీ వర్షాలు. సో అందువల్ల ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని పోయే స్టాక్ కూడా అట్లే స్టాక్ ఉండిపోయింది, అంటే నిలిచిపోయింది. అంటే స్టాక్ పట్ల కూడా తెలియదు ఎక్కడి నుంచి ఎత్తుకొని పోయిండే స్టాకు. సో స్టాక్ అనేది స్టాగ్నేట్ అయిపోయింది, అంటే అక్కడే ఉండిపోయింది. అంటే మళ్ళీ తిరిగి బండ్లు రావడం ఇలా అయితే జరగలేదు. సో అందుకు వేలం పాటలు చాలా స్లోగా జరగడానికి కారణం ఇదే. ఏదైతే తమిళనాడు మనం మార్కెట్ ఇక్కడ నుంచి తీసుకొని పోతాం ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, ఆ తమిళనాడు అంతా వచ్చేసి ఫుల్ వర్షాలు ఎత్తుకొని పోయి కాయలు కూడా పట్లు కూడా దిగకుండా ఇంకా అట్లనే ఉంటాయి. సో వీ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ వాట్ విల్ హ్యాపన్ ఇన్ అంటే ఏం జరుగుతుంది తమిళనాడులో మీకు అర్థమైంటుంది. ప్రైస్ విషయాన్ని మాట్లాడుకుంటే ప్రస్తుతానికి కలికిరి వచ్చేసి 200 లోపల, అనంతపురం వచ్చేసి 150 లోపల మార్కెట్ జరుగుతుంది. కలకడ వేలం పాటలు ప్రారంభమైంది, ఇప్పుడెప్పుడు అంత క్వాలిటీలు అయితే లేవు. సో కలకడ వచ్చేసి 180, 190, 200 ఇలా మార్కెట్ జరుగుతుంది. మరి ఈ వర్షాలు అనేది తగ్గుముఖం పడితే వేలం పాటలు ఫాస్ట్ ఉంటుందా లేదా ముందు మాత్రం 500 కన్నా వెళ్తుందో చూడాలి. సో డిపెండ్స్ అపాన్ ట్రైన్ మీద డిపెండ్ అయింది ప్రస్తుతం.